రాజకీయాల్లోకి వస్తాను దాని మీద అభిప్రాయం చెప్పు బాసు. సార్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే నందూరు గ్రామంలో సతీష్ మంచిగా పనులు చేస్తాడు. రైతు సోదరులకి అంతమంది ఊరికి మంచిగా చేస్తాడు. చాలా వ్యక్తిగతంగా మంచి కుర్రోడు. కానీ ఒకటి సార్, ఆ పెళ్ళి అంటూ చేసుకోలేదు. ఆ పెళ్లి చేసుకోడట. ప్రజాసేవ కోసమే బ్రతుకుతాను అనే థీరీలో మాట్లాడుతాడు. రాజకీయంలో మరి మీ ఓటు ఎవరు పక్క? సతీష్కే వేస్తాం సార్. మన రైతు సోదరులు అంతమంది కూడా షూర్. కరిసతీష్ అనే వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న దాని మీద అభిప్రాయం యువత తెలియాల్సి ఏదండి, వాళ్ళు ఇస్తే కరి సతీష్ గారనే యూత్కి బాగుంటుంది, ఊరు బాగుంటుంది, ఊరు బాగుపడుతుంది, అన్నీ బాగుపడుతుంది, అన్నీ చేస్తారు పనులు. అయినా ప్రతి ఊళ్ళకి ఏ పనులని చేస్తాను సతీష్ గారి వ్యక్తి అందరికీ తెలుసు, జనాలకి అందరికీ తెలుసు ఏ పనులని చేస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా ఇంక చెప్పాలంటే ప్రజలందరికీ తెలుసు సతీష్ అంటే మారుమోగిపోయింది పేరు ఈ రోజుల్లో ఉన్న ఊరు సతీష్ అనే పేరు. కానీ ప్రజలందరూ సతీష్ గుర్తుకి నా ఓటు. ఆ కుర్రోడికి ఓటు ఎవరు మేకినా పర్వాలేదు. సతీష్కేస్తాను, ఓటు సతీష్కేస్తాను, మంచిగా వేస్తాను. అలాగే సతీష్కేస్తాను. సతీష్ గారు రాబోయే భవిష్యత్తులో రాజకీయాలు వస్తారు. మీ అయిపోయిన సతీష్ కుమార్ రావాలి, యూత్ని ప్రోత్సహించాలి, ప్రెసిడెంట్ అవి చూడాలని ఉంది. ఊర్లో మంచి డెవలప్మెంట్ చేస్తారు, యువత మనకు కావాలి, ప్రెసిడెంట్ కోరుకుంటున్నాము. రాజకీయంలోనికి వస్తే ఊరికి మంచి చక్కనైనటువంటి పనులు చేయడానికి దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడని నా ఆలోచన. సతీష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండో దాని మీద అభిప్రాయం చెప్పలేదు. రావడం మంచిది, యువతలు రావడం గొప్పతనమే. అందరూ సహకరిస్తేనే రాగలడని నేను అనుకుంటున్నాను. ఊరు డెవలప్మెంట్ కావాలంటే యువతలే ఉండాలి, దానికి సతీషే సాక్షి. రాజకీయం రావాలి. మా ఓట్లు ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు చేస్తాం, మేము చేస్తాం. యువత రావాలనుకుంటాను. యువత మన కరి సతీష్ వస్తాడు రాజకీయంలోకి, ఊరు బాగుపడుతుంది, పర్వాలేదు, మంచి రోడ్లు ఇవన్నీ వేస్తాడు. అది ఈ ఓటు ఎవరుగా? కరి సతీష్కి. అభిప్రాయం చెప్పు. మంచి చేస్తాడని జనాలకు నమ్మకం ఉంది. అలాంటి వాళ్ళు రావాలి కూడాను. సతీష్కే పక్కా. సతీష్కే వేస్తాను, ఓటు ఏంది అయినట్టు. సతీష్ రాజకీయం కొత్త సతీష్కే వేస్తాం, ఇంకెవరికి వేస్తాం. సతీష్ రాను నెలకి దాని మీద అభిప్రాయం చెప్పు పోలరాజు. బాబు నిలబడడం అయితే నాకు ఓకే. నా ఇంటి సంవత్సరాల్లో ఆయన తిరుగుతలేదని నాకు తెలియదు. నాకే బెస్ట్ ఫ్రెండ్ అయ్యి నా ఓట్లైనా తనకి వేస్తానని ఒప్పుకుంటున్నా. అది లెట్స్ గో. నా ఉద్దేశం అలాంటి సతీష్ అలాంటి యువకులు పంచాయతీ నిలబెడితే మా గ్రామానికి కొన్ని మేళ్ళు పనులు జరుగుతాయని మేము ఆశిస్తాను. ప్రజలందరం మా గ్రామం తరఫున నేను ప్రతినిధి మాట్లాడుతున్నాను. అలాంటి యువకులు ఉంటే కొన్ని పనులు గ్రామంలో తండ్రి ఎటువంటి సౌకర్యాలు ఉండాలో అవి చేస్తారని. ఈ వ్యాధి బాధలు మాకు ఎక్కువ అవుతున్నాయి, అనేకమైన జబ్బులు ఈ మా గ్రామంలో. ఈ డ్రైనేజీలు బాగులేకపోవడం, ఊళ్ళో చెత్త బయట విసర్జించడం, ఇలాంటివన్నీ కూడా ఆ యువకులు ఉంటే దాన్ని నిర్ధారించి దాన్ని పరిష్కరిస్తారని మేము ఆశిస్తాం. అలాంటి యువకుడే మాకు కరి సతీష్ గారు నిలబడితే ప్రజలకి మంచి చేస్తారని కోరుకుంటున్నాం. పంచాయతీకి నిలబడుతుంది, ఏదో మంచి పని చేస్తారని అందరికీ ఆమోదంగా ఆయనకైతే చూసుకొని ఉంది. ఏదో అందరము కూడా సాయం చేస్తే ఆయన బాగానే ఉంటాడని చూస్తాను. ఆయన కూడా మాకు ఏదో చూస్తాడని మాము అలా చూసుకుంటాము. ఆయన్ని బాగా ఎత్తుగాడికి మంచి తోటని అనుకుంటాను. ఈ ఎక్కడ మరి పేదలతో ఎక్కడ మనలో అనేకం. రానున్న మా ఎలక్షన్లో మా కరిసతీష్ నాడు నాకు 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరం స్నేహితులే. పెదపింక్ గ్రామంలో ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో వ్యర్థాలు ఈ 30 సంవత్సరాల కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్ చేశారో మాకు అర్థం కాలేదు. కానీ రానున్న ఎలక్షన్లో 2026 పంచాయతీ ఎలక్షన్లో
నా ప్రియమైన స్నేహితుడైన మా కరిసతీష్ నాయుడు పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. పోటీ చేయడమే కాకుండా గ్రామంలో సమస్యలు తెలుసుకుని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి వీధిలో ఒక బాక్స్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వారం దాన్ని సత్వరం పరీక్షించేటట్లుగా చేసేటట్టుగా ఉంటే చాలా ఆనందమే. సతీష్ నాయుడు మరి పెదపింగ గ్రామంలో ప్రతి వీధికి పరిచయం బాగా తెలిసిన వాడే. అందరూ కూడా గ్రామ సభ్యులు అలాగే ప్రతి ఇతర ప్రాంతంలో ఉన్న హైదరాబాద్, వైజాగ్లో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న అందరికీ హెల్ప్ చేయడం, చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ప్రతి ఒక్కరికి పరిచయంతో ఏర్పాటు కూడుకుంది. అందువల్ల సతీష్కి మనందరము సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేయడం, ప్రతి ఒక్కరు ఓటు వేసేటట్టుగా మనం ముందుండి ప్రయత్నించాలి. నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, 30 సంవత్సరాలు కలిసి పెరిగాం కాబట్టి నా పూర్తి సమాచారం, నా పూర్తి ఓటు మాత్రం మా సతీష్ నాయుడికే వేయవలసిందిగా కోరుచున్నా. ఇదే నా అభ్యర్థన. నా అభిప్రాయం అంతా ఇష్టమే. ఇంకా వ్యక్తిగతంగా మంచోడు, నెక్స్ట్ దానికి అర్హుడు, అన్నిటిలో తనని మనము తీయవసరం ఏం లేదు. అంతే నా అభిప్రాయం. ప్రత్యక్ష రాజకీయాల్లో పెదపింగ గ్రామ రాజకీయాల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిలబడి దాని మీద అభిప్రాయం నువ్వు చెప్పు, నీ పేరుతో సహా. నా పేరు లక్ష్మీనాయుడు బంకురు. అలాగని సతీష్ చాలామంది రైతులకి వాళ్ళకి అందరికీ చాలా కవర్ చేశాడు. లేదనుకుంటే సతీష్ కానీ లేకపోతే మనకంటూ ఒక రైతుకంటూ ఒక ధాన్యం బస్తా మీద కూడా ఉన్న 30 పడింది కారణం అంటే సతీష్ అని అందరికీ తప్ప. కానీ ఇప్పుడు సతీష్ నిలబడి ఎన్నుకుంటున్నాము. సతీష్ని ఎన్నుకున్న తర్వాత కూడా కారణం అంటూ ఉంది, మా యువత కాబట్టి మేము ఎన్నుకుంటాము. తర్వాత ప్రజల అభిప్రాయం ఎలాగుందనేది మాకు తెలియదు, కానీ మేమైతే మటుగా సతీష్ ఎన్నుకుంటున్నాం. వ్యక్తి పెదపింగ గ్రామంలో రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో వర్తమానం దాని మీద అభిప్రాయం. అందరికీ నమస్కారం అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా నాకు రాజకీయం అంటే అవగాహన లేదు. కానీ నాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకు పెదపింగ గ్రామంలో యువత అనేది పోటీ చేయట్లేదో నాకైతే రావట్లేదు. ఎప్పుడైనా యువత రావాలని కోరిక నాలో ఉండేది, కానీ నేను కూడా ఎప్పుడు బహిర్గతం కాలేకపోయాను. కానీ ఈసారి సతీష్ నిలబడాలని వచ్చేటప్పుడు నేను సతీష్ని కూడా ఒక మాట అడిగానండి. సతీష్ ఈరోజు నిలబడేటప్పుడు నీ రిలేషను లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా నిలబడితే మళ్ళీ నువ్వు తగ్గుతావు అంటే తను ఒక మాట అన్నాడండి. మా ఇంట్లో మా నాన్న నిలబడినా యువత తరపు నేను నిలబడతాను, ఆ ఒక్క మాటకే నేను సతీష్ వెనకాల నిలబడడానికి నేను రెడీగా ఉన్నానండి. నా వంతుగా నేను సాయం చేస్తానండి. సాయం అంటే మరి ఇంకే కాదండి, తను చేసే ప్రతి పనిలో కూడా తను వెన్నంటే నేను ఉంటాను. సతీష్ లాంటి వ్యక్తి ఈరోజు మనం ఎన్నుకోవడం చాలా అదృష్టం అండి మనకి. ఎందుకంటే తను బీటెక్ చేశాడండి. తను బయటికి వెళ్ళి తనకి 50,000 లక్ష రూపాయలు జీతం వస్తుంది. కానీ పెదపింగ గ్రామ ప్రజల కోసం ఇక్కడ నేను ఏదో ఒకటి చేయాలని తపన తనలో ఉండేటప్పుడు మనం తను కూడా ఒక యువత తరపున మనం ఎప్పుడు కూడా తను ప్రోత్సహించాలండి. మంచి అంటే ఏదో చెయ్యాలి. తను ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా చాలామంది రైతులకు ఉపయోగపడుతున్నారండి. ఇప్పుడు ఉపాధి హామీ పనుల్లో కూడా రైతులకు ఉపయోగపడుతున్నారు. ఇదే విధంగా యువతకి అందరికీ కూడా మహిళలు కూడా తను ఉపయోగపడుతూ మన యువత యొక్క ఆదర్శాలని తను ముందుకు తీసుకెళ్ళని బలంగా నేను కోరుకుంటున్నానండి. పేదల దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడదా దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా నీరు పేదల దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో